అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా వాక్యం దగ్గరికి వచ్చారు. ఈ వాక్యమే మనల్ని బ్రతికించేది, ఈ వాక్యమే మనల్ని కాపాడేది, రక్షించేది. ఈ వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకోవాలి. దేవా, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. మీకు రకరకాల పాపాల గురించి చెప్తూ వస్తున్నాను. ఆదివారం కూడా మీకు ఒక మంచి చక్కటి అంశాన్ని మీకు బోధించాను. విలువైన తప్పులు అనగా విలువైన పాపాలు. విలువైన పాపాలని ఎందుకు పెట్టాను ఆ టైటిల్? విలువైన బంగారం అనొచ్చు, విలువైన వజ్రాలు అనొచ్చు, విలువైన ఆభరణాలు అనొచ్చు, విలువైన స్థలాలు అనొచ్చు, విలువైన పట్టు చీరలు అనొచ్చు, విలువైన చీరలు అనొచ్చు, ఎన్నో ఉన్నాయి విలువైనటివి. కానీ విలువైన తప్పులేంటి, విలువైన పాపాలేంటి అంటే నరకానికి తీసుకుని వెళ్ళే పాపాల గురించి ఆదివారం మీతో మాట్లాడాను. ఎక్కడికి తీసుకుని వెళ్ళే పాపాలు? నరకానికి తీసుకుని వెళ్ళే పాపాల గురించి మాట్లాడాను. అంటే నరకానికి తీసుకుని వెళ్ళే పాపాలు ఉన్నాయి, నరకానికి తీసుకుని వెళ్ళని పాపాలు ఉన్నాయి. అంటే రెండు రకాల పాపాలు ఉన్నాయా? ఇక్కడ మనకి ఏంటి అవసరం అంటే నరకానికి తీసుకుని వెళ్ళే పాపాలు అనేటివి చాలా ముఖ్యం. అసలు ప్రజలు దేని మీద మనసు పెట్టారంటే నరకానికి తీసుకుని వెళ్ళని పాపాల మీదనే చాలా శ్రద్ధ పెట్టారు. కానీ నరకానికి తీసుకుని వెళ్ళే పాపాల మీద ఎవరికి శ్రద్ధ లేదు, దాని గురించిన ఆలోచన లేదు. కారణం సాతాను అనగా యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలిగించింది గనక మనోళ్లకు ఏది నిజమైన పాపమో అర్థం కాల. అర్థమవుతుంది మీకు? ఏది నిజమైన పాపం అనేది అర్థం కాలేదు. ఇప్పుడు నేను చెప్పిన దాని గురించి మీకు విన్ని దాన్ని అందుకునేంత ఉండదు కనుక నేను మీకు కొంచెం కొంచెం అనగా పైపైన చెప్తూ వస్తున్నాను. ఒకసారిగా నేను లోతుల్లోకి పోయినాను అనుకో, మీరందరూ నిద్రపోతారు. ఎందుకంటే మీరు అందుకోలేరు. మనం నరేష్ చెప్తా ఉంటే ఒక్కొక్కరు తల గీరుకుంటున్నారు. ఎప్పుడు ఏదో పాఠం అనుకుంటాను. ఏం పాఠం అది? ఆశ్చర్యకరుడికి ఆశ్చర్యపోయిన ఆశ్చర్యకారుడు పాఠం అందరికీ తలగిరుకునేది చేసింది. చివరికి అర్థం కాలేదు. సరే, మీకు అర్థం కాలేదని ఆ పిల్లడు ప్రార్థన చేసి ముగిచ్చాడు నరేష్. దేవుని పిల్లరా, దేవుణ్ణి అందుకునేంత గొప్పవాళ్ళుగా మనం మారాలి. మనం అందుకోవాల్సింది దేవుణ్ణి. కానీ సాతాను ఆయన్ని కాదు మీరు అందుకోవాల్సింది, ఈయన్ని అందుకోండి, అంతేనా? ఈయన అందుకోండి అంటే ఈయన అందుకునేదానికి వీళ్ళు సిద్ధపడ్డారు, ఆమెను అందుకునేదానికి ఈయన సిద్ధపడ్డాడు. అంతేనా? ఎవరిని అందుకోవాలి మనం? ఎవరిని కనుగొనాలి మనం? నన్ను కనుగొనిన వాడు నిత్య జీవాన్ని కనుగొంటాడు అన్నాడు. ఎవరిని కనుగొంటే నిత్య జీవం కనుగొనాలి కదా. ఏమండి, మన వాళ్ళు ఎవరైనా కనపడలేదు, కనపడేంత వరకు మనం కనుగొనమా? మొన్న ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన ఒక సహోదరి కనపడకుండా పోయింది. ఆమె కనపడేంత వరకు అండి రాత్రింబూళ్ళు ఎతికారండి. మధ్యాహ్నం కనపడలేదండి, మళ్ళీ మరుసటి రోజు 11కో 12కో కనపడింది. అంతవరకు వెతకడం మొత్తం కుటుంబం అంతా రోడ్ల మీదకి వెళ్ళిపోయిందండి. ఎవరు ఒక్కరు కూడా ఇంట్లో లేరు. గుండెలు అరచేతులు పెట్టి వెతుకుతున్నారు. ఎవరిని ఎతకాలి చెప్పండి? ఎవరిని ఎతకాలమ్మా? ఆమెను ఎతకొద్దని నేను అనడం, కానీ ఆవిడకంటే ఎక్కువగా ఎవరిని ఎతకాల? ఈరోజు మధ్యాహ్నం కనపడలేదు, రేపు మధ్యాహ్నం వరకు మళ్ళీ కనపడలేదు, ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు 10 గంటల వరకు కనపడకపోతే నువ్వు అంత ఫీల్ అవుతున్నావే, నువ్వు అంత బాధపడుతున్నావే, ఎట్టపోయింది అని. ఇన్నేళ్ళుగా దేవుడు కనపడలేదే. ఎవరైనా పోయి ఎతికినారా? ఎవరిని ఎతికినారమ్మా? మన బిడ్డ ఒక గంట కనపడకపోతే అమ్మా ఎతకరా? ఎలా ఎతుకుతారు చెప్పురావన్నా?
నిజమే కదా? మన బిడ్డ కనపడకపోతే ఎలా పోయింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్. నిజమే. దేవుడు కనపడలేదని ఎవరైనా సరే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? కోర్టులో కేసు వేసినారా? అయ్యా దేవుడు కనపడడం లేదయ్యా, ఈ నీళ్ళు ఇచ్చింది ఆయనే కదా, ఈ ఆకాశం ఇచ్చింది ఆయనే కదా. సరే, ఎవరో ఇచ్చారో మాకు చెప్పండి అని చెప్పి మనం కేసు వేసేదానికి హక్కు లేదా? ఆకాశం ఎవరు ఇచ్చారని కేసు వేయకూడదా? భూమి ఎవరు ఇచ్చారు? అది ఇప్పుడు ఆ సెల్ ఫోన్ ఒక స్టాండ్ మీద ఆధారపడి ఉండదు. ఎస్, కరెక్టే కదా? మరి భూమి దేని మీద ఆధారపడి శూన్యంలో ఉంది చెప్పండి నాకు. నాగేంద్ర, ఏం చదివినావు నువ్వు? డిగ్రీ అయిపోయింది కదా, చదువుకున్నావు కదా. భూమి దేని మీద ఆధారపడి? స్టాండ్ మీద సెల్ ఫోన్ ఆధారపడి ఉండదు, మైక్ ఈ స్టాండ్ మీద ఆధారపడి ఉండదు, ఇది నేల మీద ఆధారపడి ఉండదు. నేల దేని మీద ఆధారపడి ఉన్నది? ఎన్ని కేజీలు బరువు అది? ఇది ఎన్ని కేజీలు బరువు? ఇది ఉంటుందా? ఇలా ఇలా ఉంటుందా వదిలేస్తే? మరి భూమి ఎలా ఉంది? ఎలా ఉంది? మా లిఖిత 10వ తరగతి, నువ్వు ఎన్నో తరగతి? 9. భూమి ఏ సపోర్ట్ లేకుండా ఎలా ఉంది? అలా ఉండడం ఏంటి? మరలా అది 1,11,666 కిలోమీటర్ల స్పీడ్తో కొంచెం అలా 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 వంపు తిరుగుతూ ఉంది. భూమి తన చుట్టూ తాను కొన్ని లక్షల కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతూ ఉంది. 1,11,666 కిలోమీటర్ల స్పీడ్తో తిరగడానికి అది ఎలా తిరుగుతుంది అసలు? దాంట్లో ఇంజిన్ ఏమైనా ఉందా? బస్సు తిరగాలంటే ఇంజిన్ ఉంది, లారీ తిరగాలంటే ఇంజిన్ ఉంది, కారు తిరగాలంటే ఇంజిన్ ఉంది, ఫ్యాన్ తిరగాలంటే మోటార్ ఉంది. ఓకే, మరి భూమి తిరగడానికి ఇంజిన్ ఏడుంది? కోర్టు జడ్జి గారు మాకు తెలియజేయండి అని మీరు ఎవరైనా సరే భూ ప్రపంచంలో కేసు వేసారా? వాడెవడో పనికిమాలినోడు ఒకడు కేసు వేసాడు కోర్టులో. దేనికి? దేవుణ్ణి శిక్షించమని. నేనైతే ఏమని కేసేస్తానంటే, ఇదన్నీ కలిగించింది ఎవరు అసలు? ఇది ఎలా ఉంది అసలు? ఏ విధంగా ఉంది అసలు? దేవుని వర్లరా, దేవుడు అని ఆయన వీటన్నిటినీ పెట్టాడనే సంగతి మనకు అర్థమైపోయింది కదా. మరి ఆయన ఎక్కడున్నాడు? ఒక 4 రోజులు ఏసురత్నం మనకు కనపడకపోతే సారం పరిస్థితి ఏమండి? నాకే ఫోన్ చేస్తుంది. నిజమేది. అంతే కదా. ఇప్పుడు శైలమ్మ కనపడకపోతే రవెన్న పరిస్థితి ఏంది? 4 రోజులు కనపడకపోతే నాకే పోనా? ఫస్ట్ నాకే పోను. ఎవరికి ఏది సమస్య వచ్చినా ఫస్ట్ పోను ఎవరికి? ఓకే, మంచిదే. కనపడలేదని ఎతుకుతున్నాం కదా, మరి దేవుడు కూడా కనపడలేదు కదా, మరి పరిస్థితి ఏంటి? ఆయన్ని వెతకాలనే ఆలోచన మనకు కలిగించలేదు. అంటే దేవుడు కలిగించి ఈ లోకానికి పంపించాడు. ఆయన ఆలోచనలతో మనల్ని ఈ లోకానికి పంపించాడు. ఏమండి, దేవుని ఆలోచనలతోనే ఈ లోకానికి వచ్చాం. నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించును. ప్రసంగి 7వ అధ్యాయం చివరి వచనం ఉంటుంది, 24 అనుకుంటాను, లేకపోతే 27 అనుకుంటాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29 అమ్మా. ఓకే, 29 చివరి వచనం ఏమనుంది? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును. ఎలా పుట్టించాడంట దేవుడు మనుషులను? యథార్థవంతుడు. ఏమండి, యథార్థవంతులుగా పుట్టడానికి గల కారణం ఏంటంటే, యథార్థవంతులుగా ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే, దేవుడు యథార్థవంతుడు గనక ఆయనకు పుట్టిన మనం కూడా యథార్థవంతులమే. యథార్థవంతులుగా ఈ లోకానికి వచ్చాం. యథార్థవంతులుగా వచ్చిన మనలను ఆ యథార్థతలో నుంచి పక్కకి తీసి ప్రతి మనిషిని ఒక పాపాత్ముడుగా మలచింది ఎవరు? ప్రతి ఒక్క మనిషిని మృగం కంటే ఘోరంగా
మార్చింది ఎవరు? సాతాను. ఎందుకు మనిషిని ఇలా మార్చాడు? ఎందుకు మనిషిపై ఇంత పగబట్టాడు? ఎందుకు మనిషి అంటే వాడికి ఇష్టం లేదు? ఏంటి అసలు కారణం? మేరీనగర్లో చెప్పాను, చాలా మంది రాలేదు. మేరీనగర్లో ఆదివారం సాయంత్రం అందించాను ఈ వాక్యాన్ని. మీరు ఎవరు రాలేదు, ఓకే, నో ప్రాబ్లం. ఎవరికి అంటూ ఉంటారు చూసినావా, ఎవరికి దక్కే ఫలం వారికి, ఎవరికి దక్కినంత వారికి అంటూ ఉంటారు చూసినావా. నా బాధ్యత ఒక సేవకునిగా మీకు వాక్యం అందించాల. మీరందరూ పరలోకం పోవడానికి నేను కష్టపడాల. ఇంకా మిగతాది నేను చేయలేను కదా. దబ్బుకుంటా ఇళ్ళలోకి వచ్చి దబ్బుకుంటా రాగలమా, రండి రండి అని రాలేను కదా. అది మీకే వదిలిపెడుతున్నాను. దేవుని పిల్లరా, వాక్యం దొరికినప్పుడు దాన్ని ఏం చేయాలి తెలుసా? నేను దొరుకు కాలమందు, దేవుడు దొరుకు కాలమందు ఆయనను మీరు వెతుకుడి. ఆయన దొరికినప్పుడే మీకు, దొరకనప్పుడు మీరు ఎంత కావాలనుకున్నా కుదరదు. దేవుని వర్లారా, సమయం చాలా విలువైంది. ఈ సాతాన్ అనేవాడికి ఎందుకు మనం అంటే అంత కోపం? ఎందుకు మన మీద వాడు పగబట్టినట్టుగా ఉన్నాడు కదా ఎప్పుడు? ఏమండి, ఒక రోజన్నా ఒక గంటన్నా పాపం చేయకుండా ఉన్నాము అనుకుంటే, ఒక 10 నిమిషాలు కూడా పాపం చేయకుండా ఉండలేకుండా ఉన్నారు మనుషులు. ఇదే ఈరోజు నేను పాపం చేయలేదు అనేవాళ్ళు భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? నేను అడిగేది ఏదో 10 రోజుల గురించి మాట్లాడడం లేదు. 10 రోజులు పాపం చేయకుండా ఎవరైనా ఉండాలా అని అడగడం లేదు. ఒక రోజు పాపం చేయకుండా ఎవరైనా ఉన్నారా? ఒక రోజు అంటే ప్రతిరోజు మనల్ని పాపంలోనే నడిపిస్తున్నాడు వాడు. ప్రతిరోజు మనం పాపం చేస్తూనే ఉన్నామా? చేస్తున్నాం, కానీ చేసినట్టు మనకు తెలియదు. చూడు, అర్థమైంది మీకు? పాపం మనం చేస్తున్న ప్రతిరోజు మనం పాపం చేస్తున్నా, పాపము చేసినట్టు మనకు తెలియకుండా చేసాడు. చూసావా? అది వాడి టాలెంట్. ప్రతిరోజు పాపమే. చూపుల్లో పాపం, హృదయంలో పాపం, అంతేనా? నడకలో పాపం, ఎక్కడో ఒక చోట ఒక పాపములో అన్న ఇరక్కపోతాం రోజులో. నిజమేగా చెప్పండి? నోటితోనైనా సరే ఏదో ఒక అవయవంతో ఒక పాపమన్నా చేస్తున్నాం. చేయలేదు అని అంటే మీరు మంచోళ్ళని నేను అనుకుంటున్నాను. ఎక్కడో ఒక చోట పాపం చేయిస్తూనే ఉన్నాడు వాడు. ఏమండి, ఉదయం లేచి మరలా రాత్రి పడుకునే లోపల ఒక అధ్యాయం బైబిల్ చదువుకుంటున్నావా? అంటే స్టార్టింగ్ నుంచి, ఏమండి, స్టార్టింగ్ ఉదయం లేచినప్పటి నుంచే మనం పాపాలతో మన దినచర్య ప్రారంభం అవుతుందేమో అనుకుంటున్నాను నేను. ప్రభుతో దినచర్య ప్రారంభం అవ్వదు. వాడు అలా చేస్తాడు మనల్ని. ఎందుకు వాడు మన మీద అంత పగబట్టాడు? ఏంటి గల కారణం? శ్రీలేఖ వాక్యం వినాలి నువ్వు. ఎందుకు వాడు మన మీద అంత గురి నిలిపాడు? కారణం ఏంటి? అప్పుడప్పుడు కొంతమంది, రే నన్ను వదిలిపెట్టవను, నన్నెందుకురా బాబు ఇంత సతాయిస్తున్నావు, నాతో ఏం పనిరా, నువ్వెవడు నేనెవడు, నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు అని అంటూ ఉంటాం. అలాగే ఇప్పుడు సాతాను కూడా, రే బాబు నువ్వెవరురా బాబు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అంటారా? నాతో ఏం పనిరా బాబు, నాతో అబద్ధాలు ఆడిస్తున్నావు, నాతో మోసం చేస్తున్నావు, నాతో వ్యభిచారం చేస్తున్నావు, నాతో పనికిమాలిన పనులు చేస్తున్నావు, అసలు ముఖ్యంగా పరలోకం పోకుండా నాతో చేయరాని కార్యాలు చేస్తున్నావు, ఎందుకురా బాబు నువ్వు అంటారా? అదనకుండా ఈడు మనల్ని ఇబ్బంది పెడతా ఉంటే మనం ఏముంటాం తెలుసా? దేవుడా దేవుడా, అంతేనా? దేవుడా ఏంటిది? సౌండ్ తగ్గించు. దేవుడా ఏంటిది? బేస్ పెంచు. దేవుడా ఉన్నావా నువ్వు? ఈ కష్టం నాకేంటి, మా ఇంట్లో నాకేంటి సమస్యలు, ఎందుకు నువ్వు ఇంత మా జీవితాలతో ఆడుకుంటున్నావు? ఆడుకునే దేవుడా సైతాన్ గడా?
ఎవరుమా? ఎవరిని అంటున్నాం మనం? ఎవరిన ఉతుకుతా నిన్నట్టే చర్చ అయిపోతాను. వీళ్ళు నాకు అప్పచెప్పమా. చర్చ తప్పకుండా సిరియలేక నువ్వు తప్పించుకొని పోకూడదు. వీళ్ళని నాకు ఇచ్చిపోవాలా, ముగ్గురిని ఇచ్చిపోవాలా, నువ్వు బయటికి వెళ్ళిపోవాలా. ఏమంటున్నారట? దేవుడా మా ఆయనతో నేను తట్టుకోలేకపోతున్నా, ఎందుకు ఇచ్చినా విన్నా, అసలు నువ్వు ఏంటి మా జీవితాలతో? ఎవరు ఆడుకుంటాండి ఇది? మీరు ఎవరిని అంటున్నారు? ఎవరిని అనాలా? చూసావా పాపం ఆయన అంటే నేను ఎన్ని చేస్తానా, నా పిల్లల్ని నేను ఇబ్బంది పెడతానా? దేవుడు శోధించేవాడా? దేవా ఏంటి మాకు ఈ శోధన? దేవా నేను వింటా ఉంటాను కదా, నేను చూస్తాను. దేవా నాకు శోధన ఏంటి? అబ్బా ఈవిడితో నాకు ఏంది తలనొప్పి, ఈయనతో ఏంది నాకు తలనొప్పి. దేవుడా ఈ సమస్యలు నేను భరించలేకపోతున్నాను. ఎవరిని అంటున్నారు? దేవుడు శోధిస్తాడా? శోధించేవాడు ఎవడు? శోధకుడు. వాడెవడు? సాతాను. వాడిని అనాల్సింది ఎవరిని అంటున్నాం? దేవుని పిల్లలరా, అసలు వాడు ఇవన్నీ చేసేది అసలు ఎందుకు చేస్తున్నాడు? వాడు ఎందుకు అసలు మనం ఇబ్బంది పెడుతున్నాడు? ఎందుకు మనతో పాపాలు చేయిస్తున్నాడు? ఎందుకు మనకు మనసుకు శాంతి లేకుండా చేస్తున్నాడు? కారణం ఏంటంటే నీకు వాడికి ఏదో సంబంధం ఉంది, అంతే కదా. నీతో సంబంధం లేకుండా ఒకడిని ఎంటపడుతున్నాడంటే అంతే కదా. ఒకడిని మనం వెంటపడుతున్నామంటే, వాడు మనం వెంటపడుతున్నాడంటే ఏదో లింక్ ఏమన్నా ఉంటుంది కదా. అర్థమవుతుంది మీకు? లింకు లేకుండా ఉంటుందా? లింక్ ఉండకపోతే అసలు ఒకరంటే ఒకరు పడతారా? అలాగే సాతాను మనం వెంటపడుతున్నాడంటే ఏంటి? మనకు వాడికి ఉన్న లింకు. వాడికి మనకున్న లింక్ ఏంటి అసలు? లింక్ ఏంటి చెప్పమంటారా? దేవుని పిల్లలరా, మీ అందరూ తెలుసు, మరలా గుర్తు చేస్తున్నాను. ఒక దేవదూతగా వాడు పరలోకంలో ఉన్నాడు. దేవుడు దేవదూతలందరినీ కలిగించి దేనికో మీ అందరూ తెలుసు, సేవ చేయడానికి. హెబ్రీ 1:14 చూడండి త్వరగా. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ అంటే దేవదూతలందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి, అంటే మనకు రక్షణ పొందేది ఎవరు? మనమే, దేవదూతలు కాదు. రక్షణ అనే స్వాస్థ్యం, రక్షణ అనే హక్కు. రక్షణ ఎవరికి? మనకనమాట. రక్షణ అనే స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకి, పరిచారం అంటే మనకు సేవ చేయడం కోసం పంపబడిన సేవకులైన ఆత్మలు. దేవదూతలంతా ఎవరు? ఈ అధ్యాయం అంతా చదివితే మీకు చాలా బాగా అర్థమవుతుంది. హెబ్రీ 1వ అధ్యాయం అంటే సేవకులు. దేవదూతలు మనకెవరు? సేవకులు, పని చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంటు ప్రజలందరి కోసం సర్వెంట్స్ని నియమిస్తుంది. ఇప్పుడు జగన్ గారు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాడు. సుమారుగా 4 లక్షల మంది వాలంటరీ వ్యవస్థకు ఏర్పాటైనటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4 లక్షల మంది. ఈ 4 లక్షల మంది ఏం చేయాలి? 50 మందికి ఒక వాలంటీర్ చొప్పున సేవ చేయాలి. నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్ పోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఆర్ఐ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. నీ పనులన్నీ ఎవరు చేయాలా? వాలంటీర్ చేయాలా. అంటే గవర్నమెంట్ ఏం చేసింది? ప్రభుత్వం ఏం చేసింది? నీకు వాలంటీర్ వ్యవస్థను, అంటే నీకు సేవ చేసే వ్యవస్థను తీసుకొచ్చింది. ఆ సేవకులను నియమించింది. వాలంటీర్ ఎవరంటే మనకెవరు? సేవకుడు. అలాగే ప్రభుత్వం ఎలాగో అలాగే ప్రభు కూడా మనకు వాలంటీర్ వ్యవస్థను ఎప్పుడో తీసుకొచ్చాడు. జగన్ గారు ఇప్పుడు తీస్తే దేవుడు ఎప్పుడో పెట్టాడు ఆ వ్యవస్థను. యాక్చువల్గా అన్నీ కూడా కాపీ కొట్టినారు వీళ్ళంతా, ప్రభుత్వం వాళ్ళు ప్రభుని చూసి. కరెక్టేనా? ఈ వ్యవస్థను ఎప్పుడో ఏర్పాటు చేశాడు దేవుడు. వాలంటీర్ వ్యవస్థ అంటే
సేవకుల వ్యవస్థ. ఎవరికి సేవ? మనకు సేవ. ఎవరు సేవ చేయాల్సింది? దేవదూతలు. ఎప్పుడైతే దేవదూతలందరిని పిలిచి, అంటే దేవదూతలందరిని పిలుస్తాడా దేవుడు? పిలుస్తాడు. వాళ్ళందరితో మీటింగ్ పెడతాడా? పెడతాడు. యోబు గ్రంథంలో ఉంటుంది, మీ అందరికి తెలుసు. దేవదూతలందరూ కూడా దేవునితో కలిసే రోజు ఒకటి వచ్చింది. 1వ అధ్యాయం 6వ వచనం అనుకుంటానమ్మా, చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. దేవుని సన్నిధిని నిలుచుటకై దినమొకటి తటస్థించును. అంటే తటస్థంగా ఆయన దగ్గర నిలవాల్సిన పరిస్థితి. తటస్థం అంటే తప్పనిసరిగా ఆడ ఉండాల. అంటే దేవదూతలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి చెప్పాడు, మిమ్మల్ని అందరినీ నేను కలిగించడానికి కారణం ఏంటంటే, నాకు పిల్లలు పుట్టబోతున్నారు. నా పిల్లలు కూడా నాలాగే రాజుకు పుట్టిన వాళ్ళు రాజులే. వాళ్ళకి మీరు ఏం చేయాలంటే సేవ చేయాలి, పరిచర్య చేయాలి అనగానే అందులో ఒకడు, అంటే ఇప్పుడు పరలోకం మాకు కదా అనుకున్నాడు. వాడు ఏమనుకున్నాడంటే, ఈ దేవుడు, తర్వాత యేసుప్రభు, ఆ పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురే ఉండేది. ఇంత పరలోకం వాళ్ళకి ఎందుకు? మేము ఉండేది చూస్తే కోటాను కోట్ల దేవదూతలుగా మేము ఉన్నాము, వీళ్ళు ఉండేది ముగ్గురే. ఈ ముగ్గురికి ఇంత లోకం ఎందుకులే, అదంతా ఎప్పటికైనా మాకేలే అనుకుంటూ ఉంటారు. ఒక పని మనిషి తన యజమాని చంపేసింది. ఎందుకు చంపేసిందంటే ఆస్తి కోసం. ఇంకా వీళ్ళిద్దరే ముసలోళ్ళు, వీళ్ళకి చాలా ఆస్తి ఉంది, వీళ్ళు ఏం చేసుకుంటారు, ఆస్తిని చిన్నగా కొట్టేద్దామని చెప్పి ఏలుముద్ర వేసుకున్నామని చెప్పి తెలివితేటలతో చంపేసి ఏలుముద్ర వేసుకునింది స్టాంపుల మీద. అలాగే ఈ ఆస్తి అంతా ఎవరికి? మాకే కదా, వీళ్ళు ముగ్గురే కదా ఉండేది, వీళ్ళు ముగ్గురు ఏమో అనుభవిస్తారు, మేమే కదా అనుభవించేది అనుకునింది. కానీ సడన్గా ఈ వార్త వినేతలిగే దానికి షాక్కు గురైపోయింది. అది షాక్ అంటే. మనోళ్ళు మాటి మాటికి ఆ ఫోన్లలో ఏమండి మెసేజ్లు వస్తూ ఉంటాయి, షాక్ 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 అని. వైసీపీకి షాక్, టీడీపీకి షాక్, అంతేనా? ఎమ్మెల్యేకి షాక్. వాడికేమో షాక్, మనకు అసలు షాకే కొట్టదు. కొందరికి రాజకీయ పిచ్చున్న వాళ్ళకు షాకులే. అమ్మ వైసీపీ నుంచి పోయాడా, అమ్మ టీడీపీ నుంచి పోయాడా, వీళ్ళకి ఈ పిచ్చి ఉంటుంది అన్నమాట. వీళ్ళకి షాకులు. తర్వాత లాస్ట్కి ఒక షాక్ ఉంటుంది, వీళ్ళకు షేక్ అయితే ఉంటారాడ. ఈ టీడీపీ పిచ్చి, వైసీపీ పిచ్చి, రాజకీయ పిచ్చి ఉన్న వాళ్ళకు స్పెషల్ షాక్ ఉంటుంది. దేవుడి పిచ్చి ఉండాల. దేవుని పిల్లలరా, ఈ సాతాను అనేవాడికి షాక్ అయిపోయాడు. అంటే వీళ్ళు పిల్లలు వస్తారంటే ఇప్పుడు మేము సేవకులను ఎప్పటికీ ఏదో ఒక రోజు యజమానులు అవుతాంలే, ఈ దేవుడిని వీళ్ళందరినీ ఏదో ఒకటి చేసి మేము కూడా ఏమంటే, ఆ పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు చూసినా సైనిక పాలన ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ బంగ్లాదేశ్లో సైనిక పాలన ఉంది. ముషరఫ్ అని ఒక ఆయన ఉండేవాడు, పాకిస్తాన్కు అధ్యక్షుడిగా. సైనికుడు, సైన్యంలో ఉండేవాడు. ఈ సైన్యం ఉన్నట్టుండి తిరుగుబాటు చేస్తుంది. అంటే ఉన్నటువంటి ప్రధానమంత్రిని, మంత్రులందరినీ జైల్లో పెట్టేస్తారు, పెట్టేసి వాళ్ళే పరిపాలిస్తారు. దాన్ని సైనిక పాలన అంటారు. అలాగే మేము కూడా ఏదో ఒక రోజు ఏదో ఒకటి చేద్దాంలే అని ప్లాన్లో ఉన్నాడు ఎవరు? సైతాన్ గాడు. కానీ ఉన్నట్టుండి ఈ విషయాన్ని దేవుడు చెప్పేళ్ళకే వెంటనే, అంటే మాకు దక్కాల్సిన ఈ లోకం నీ పిల్లలకా వాళ్ళకా అని, మన వల్ల వాడికి పరలోకంలో ఉన్న ఆధిపత్యం పోయిందే అనే ఒక ఆలోచనతో మన మీద ఏం చేశాడు? పగ అనేది పెట్టుకున్నాడు. ఆ పగ పెట్టుకున్నాడని, ఆ పగ ద్వారా వాడు రగిలిపోతున్నాడని దేవుడికి తెలిసిపోయింది. బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో వాడు అనుకున్నప్పుడే దేవుడు పసిగట్టేశాడు. తెలుసు మీ అందరికీ. దేవునితో సమానముగా ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీదకి నేను ఎక్కుదును, సర్వోన్నతుడు నన్ను కూడా సమానుగా చేసుకుందును అనుకుంటాడు. యెషయా 14 మళ్ళీ చదవండి. యెషయా గ్రంథం 14 అధ్యాయంలో ఉంటుంది, మళ్ళీ చదువుకోండి. ఇప్పుడు నా దిట్టు చూడండి. నేను దేవునితో సమానంగా ఉందును అనుకున్నాడంతే. ఏమనుకున్నాడు? సమానముగా ఉందును అనుకున్నాడంతే.
మనసులోకి వచ్చింది మాట, అంతే అండి, దేవుడు తెలిసిపోయింది. అంటే మనసులో నుంచి రాగానే దేవునికి తెలిసిపోతుందా? తెలిసిపోతుంది. మీకు ఒక షాక్ చెప్పమంటారా? రాకముందే నీకు ఎప్పుడు వచ్చేది కూడా దేవుడు తెలిసిపోతుంది. నీకు ఇప్పుడు వచ్చిన తర్వాత, మనసులో వచ్చిన తర్వాత దేవుడు తెలుసుకున్నాడు అనుకుంటున్నారు. పాపం అనేది మనసులో పుట్టినప్పుడే తెలుసుకుంటాడు ఆయన. పాపం చేసిన తర్వాత ప్రభుత్వం తెలుసుకుంటుంది, పాపము చేయకముందే ప్రభు తెలుసుకుంటాడు. కానీ ఇంకొక విషయం చెప్పమంటారా? నువ్వు పాపము ఎప్పుడు చేస్తావో కూడా దేవుడికి ముందే తెలుసు. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, మనమందరం భూలోకానికి పరలోకం నుంచి రావడానికి గల కారణం చక్కగా వివరించి చెప్పాను నేను మీకు. కానీ సైతాన్ గాడు ఎన్నట్టు మీ మదిలోంచి, మీ మెదడులోంచి అన్ని తీసేసుకొని వెళ్ళిపోతున్నాడు. మీరు మళ్ళా మామూలు అయిపోతారు. దేవుని వర్లరా వాడు మనసులో అనుకున్నాడు అంతే. వెంటనే దేవుడు ఏం చేశాడు? మిఖాయిల్ని పంపించేశాడు. అప్పటికే కొంతమందిని రెడీ చేసేసుకున్నాడు, వాడు ముఠాన్ని రెడీ చేసుకున్నాడు. అప్పుడప్పుడు ఎవరి దగ్గర అయినా పని అప్పగించుకున్నప్పుడు, నాగరాజు నువ్వు ముఠాన్ని తెచ్చుకుంటావు చూడు, అలా వాడొక ముఠాను రెడీ చేసుకున్నాడు. ఈ ముఠాతో రెడీగా ఉన్నాడు. వెంటనే మిఖాయిల్ దూత వచ్చాడు. పరలోకంలో లేకుండా వాళ్ళని ఏం చేశాడు? పాతాళంలోకి తీసుకొని వేసేసాడు. అంటే యుద్ధం జరిగింది అక్కడ. ఎప్పుడైతే వాడికి ఆలోచన ఉందో మిఖాయిల్ రావడం, పరలోకంలో యుద్ధం. ఎక్కడుంది ఈ మాట? ప్రకటన గ్రంథం 12:7 అనుకుంటాం చూడండి. ప్రకటన 12:7. ప్రకటన 12:7-8. ఉండగా ఆ ఘట సర్పమును ఆ దూతలను మిఖాయిల్తో యుద్ధం చేసిరు కానీ గెలవలేకపోయారు. గనుక పరలోకమందు వారికి స్థలం లేదు. ఇప్పుడు అర్థం కావాలి మీకు, గెలిచేవాడికే పరలోకంలో స్థలం. అర్థమైంది ఈ పాయింట్ని బట్టి? పరలోకం ఎవరికమ్మా? శకుంతలమ్మా? గట్టిగా చెప్పాలి అందరూ. పరలోకం ఎవరికమ్మా? గెలిచేవాడికి. గట్టిగా చెప్పండి. పరలోకం ఎవరికి? గెలిచేవాడికి. పరలోకం గెలిచేవాడికి. దేవుని పిల్లలారా, ఓడిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళంలో 3 ప్లేసులు ఉన్నాయి. మీకు ఒక సీక్రెట్ ఇప్పుతా. ఇప్పుడు మీ అందరికి తెలుసు, కానీ యూట్యూబ్లో వెళ్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఆశ్చర్యకరంగా వింటారు. పాతాళంలో 3 ప్లేసులు ఉన్నాయి. ఒకటి వేదనకరమైన స్థలం, 2 నెమ్మదికరమైన స్థలం. ఈ రెండిటికి మధ్యలో ఒకటి ఉంది. దాని పేరు ఏం పేరంటే అగాధము. ఈ రెండు కాకుండా ఒకటి ఉంది మధ్యలో. అంటే వాళ్ళు ఎక్కడికి వీళ్ళు అక్కడికి పోకుండా, వాళ్ళు వీళ్ళకి అక్కడికి పోకూడదు కదా. మనకు కొందరికి జాలీదే ఎక్కువ ఉంటుంది. అయ్యో కాలిపోతున్నాడు అని చెప్పి ఎగురు దిగి వాళ్ళని రక్షించాలనుకున్నవాడు ఏమవుతాడు? వాడు కూడా కాలిపోతాడు. నిజమే, కొంచెం ఉంటుంది. ఇప్పుడు ఎందుకు, ఉదాహరణకు మా కొడుక్కి నాకు మంచి బంధం ఉంది కదా అనుకున్నాం. పోరు నరకానికి అనుకున్నాం. మావాడు పెద్దోడు నరకానికి పోయాడు అనుకున్నాం. నేను పరలోకం పోతాను, మా పెద్దోడు అన్ని చూసి నేను తట్టుకుంటానా? మాటకు ఉండవు, ఆ ఫీలింగ్స్ ఉండవు. శరీరాన్ని వదులుతూనే అవన్నీ ఉండవు. కొడుకులు, భార్యలు, పంచాయతీలు ఉండవు. మీరు మళ్ళీ అవన్నీ ఆడగడ ఉంటాయనుకొని ఒకడు పనికి వాళ్ళడు పాట పాడుతున్నాడు. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అంటే ఈ జన్మ తర్వాత కూడా మళ్ళా బంధం. మళ్ళీ ఒక జన్మ కాదు, ఎన్ని 7 జన్మలు. ఈ శరీరాన్ని వదిలితే నువ్వెవడు నేనెవడు తెలుసా మీకు? శరీరంలో ఒక అవయవం ఉంది, దాని పేరు నాకు రావడం లేదు. ఆ అవయవం ఉన్నంత వరకు ఈ బంధాలు, భర్త భార్య, నిప్పుకోడు ఉంది, గుడ్లు పెడుతుంది వెళ్ళిపోతుంది. తెలుసా మీకు? అంటే దానికి ఆ ఫీలింగ్స్ ఉండవు. దానికి ఒక అవయవం అనేది శరీరంలో ఉండదు, ఆ ఫీలింగ్స్ ఉండవు. ఈ శరీరంలోంచి బయటకు వస్తే ఏం లేదు ఇంకా. దేవుని పిల్లలారా, అనుకున్నాం జస్ట్ అట్ట, రే మా వాడు ఉన్నాడు, మా చిన్న ఆయన ఉన్నాడు, మా పెద్దనాయన ఉన్నాడని ఎగురుతూ కమాన్ చేయబట్టుకుని రా అంటాం మామూలుగా. ఇలాంటివన్నీ చేస్తామా? చేయమా? అంతే కదా, ఎగిరి అంతే కదా. అందుకో
కాబట్టి ఇట్లాంటి అవకాశాలు లేకుండా దేవుడు ఏం చేసాడు తెలుసా? అక్కడోళ్ళు ఇక్కడికి, ఇక్కడోళ్ళు అక్కడికి రాలేకున్నట్లు మీకు మీ మధ్యలో అగాధం ఉంచిన అంటాడు అబ్రహాం. అంటాడు చొక్క నీళ్ళు ప్రభు అంటే అవకాశం లేదు, మీరు ఇక్కడికి మధ్యలో అగాధం ఉంచబడి ఉన్నదండి. ఆ అగాధం ఏందో తెలుసా? నరకం. ఆ అగాధం పేరేం పేరు తెలుసా? నరకం. దాంట్లోకి ఇంకా ఎవరు పోలేదు. శాంపిలే అందరికీ, శాంపిల్కే అల్లాడుతున్నారు ఆడ. అబ్రహామా నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, నీ లాజర్ని పంపించి ఒక చుక్క నీళ్ళు ఇప్పిస్తావా, తట్టుకోలేకపోతున్నాను, అల్లాడిపోతున్నాను. ఈ అగ్నిజ్వాలలో పడి ఏంది శాంపిల్కి అల్లాడుతున్నావా? శాంపిల్కి అరుపులా కేకలా. ఇంక ఒరిజినల్ నాకు తెలిసి ఫస్ట్ డిగ్రీ కూడా కాలేదు ఇంకా. డిగ్రీ అంటే ఏమనుకుంటున్నారు? చదువుకునేది అనుకుంటున్నారా? నాకేంద్రా, నేను డిగ్రీ అయిపోయింది. నీది ఏ డిగ్రీ? పోలీసు వాళ్ళ దగ్గర ఒక డిగ్రీ ఉంది తెలుసా మీకు? పోలీసు వాళ్ళ దగ్గర డిగ్రీలు ఉన్నాయి 1, 2, 3. ఒకటో దానికే చుక్కలు కనపడతాయి. గోర్లు ఇటు పెట్టి ఇటు ఒక ప్లేట్ వేసి ఈ గోర్లో చిన్న ఇది గుండు సూది ఉంటుంది కదమ్మా, గుండు సూది పెట్టి అలా కొడతాడు. వీడికి వస్తుంది అరుపు. ఆడ ఏమండి ఎక్కడ బ్రిడ్జి ఉంది కదమ్మా, హృదయ ఎక్కడైనా ఆడ పోలీస్ స్టేషన్ చూడ, తాలూకా పోలీస్ స్టేషన్, ఆడ కొడితే వీడికి వినిపిస్తుంది సౌండ్. కొంచెం అలా కొడతాడు. చెప్పరా అంటాడు. సార్ నాకు తెలియదు సార్. తెలిసి వీడికి చెప్తే సరిపోయి, తెలియదు సార్ నేను మంచోండి సార్, నాకు మించిన వాళ్ళు లేడు సార్. అప్పుడప్పుడు మనం కూడా ఎట్టుంటాం చెప్పు, నెత్తి మీద మూసుకు అసలు అమ్మో ఎంత మంచోళ్ళు, అసలు ఇలాంటి వాళ్ళు ఇంకెక్కడ కనపడరేమో అనుకుంటాం ఆ ముసుగు చూసి. అటు పోయినాక చూడాలి ముసుగు గిసుగు ఉసుకో. నిజమే కదా? దేవుని పిల్లలారా, ఎవడు సరిగ్గా చెప్పడు. సరేలేరా, వాళ్ళు పోలీసు వాళ్ళు మేధావులు కదా, చెప్పరా సార్ నేను మంచోండి సార్, నేను అబద్ధాలు అన్నా సార్, నిజం చెప్తున్నాను సార్. సరేలేరని చెప్పి ఇంకొడతాడు. ఇంకొద్దా వీడికి వస్తుంది అంటే చీల వీడికి వచ్చినప్పుడు ఆ దెబ్బలు ఎలా ఉంటాయి? మీసాలు 4 పెనవేసి పట్టకడత లాగుతాడు. ఎట్టుంటాయి? ఇది మొదటి డిగ్రీలో జరిగేది. ఇంకా 2వ డిగ్రీ ఉంటుందండి. ఒకవేళ రేప్ చేసినాడు, అత్యాచారం చేసినాడు, వాడికి ఎక్కడ పెడతారు తెలుసా? కరెంటు పెడతారు. ఎక్కడ పెడతారు తెలుసా? మర్మ అవయవాలకు ఏమండి 2 పిన్నులు చెక్కి స్విచ్ చేస్తాడు కరెంటు. వాడు ఎలా ఊగుతాడో చెప్పండి. ఇప్పుడు ఊగడం చెప్పుబ్బా. దీన్ని డిగ్రీస్ అంటారు, కొట్టడాలు. దేవుని పిల్లరా, ఈ డిగ్రీస్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఎక్కడ? పాతాళంలో. ఓన్లీ శాంపిల్సే. శాంపిల్కి ఎట్టుందాడా? ఏమండి 3 లోకాలు ఉన్నాయి. ఒకటి నెమ్మది పొందే స్థలం, ఒకటి నెమ్మది లేని స్థలం, యాతన పడే స్థలం. దానికి రెండిటికి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్లేస్ చూసారా? దాని పేరు అగాధం. దాని ఒరిజినల్ పేరు నరకం. దాంట్లోకి ఇంతవరకు ఎవరు దాంట్లోకి పోయిన వాళ్ళు ఎవరంటే దేవదూతలు మాత్రమే పోయారు. ఈ సైతాన్ గడ దేవదూతగా ఉన్నప్పుడు వీడు దేవుని మీదకి ఎప్పుడైతే తిరుగుబాటు చేశాడో వీళ్ళందరినీ వాడి దూతలను తీసుకుని ఎక్కడేసాడు? ఆ నరకంలో వేసేసాడు. ఆ చీకటి గల బిలములు అంటారు దాన్ని. దేవదూతల కోసం మాత్రమే తయారు చేసినటువంటి ఆ స్థలంలో వాళ్ళని వేసేసాడు. ఈరోజు కర్మగాలి మనం కూడా దాంట్లోకి పోయేదానికి సిద్ధపడుతున్నాం. మనం పోతున్నాం దేవదూతల కోసం, మన కోసం కదా. నరకం ఎవరి కోసమ్మా? దేవదూతలుగా మనకా? దేవదూతలకు చూడండి, నేను చూపిస్తాను చూడండి, ఆశ్చర్యపోతారు మీరు. 2 పేతురు రాసినటువంటి పత్రిక, 2 పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసినటువంటి 2వ